ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు వజ్రాయుధం లాంటిది. దేశాభివృద్ధి కోసం సమర్థుడైన నాయకుడిని ఎన్నుకోవడానికి ఓటు ఒక చక్కటి మార్గంగా పనిచేస్తుంది. కానీ చాలా మంది బాధ్యతగా వినియోగించుకోవాల్సిన ఓటును వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వారిలో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. జీవి మాల్ ప్రెజెంట్స్ ఓటరన్న మేలుకోకి స్వాగతం. సాధారణంగా ఏ ఊర్లో అయినా ప్రజలు ఎవరికి నచ్చిన అభ్యర్థికి వారు ఓటేస్తూ ఉంటారు. కానీ పూణేకు 80 కిలోమీటర్ల దూరంలో బారామతి లోక్సభ స్థానంలో ఉన్న ఘోల్ అనే గ్రామ ప్రజలు మాత్రం డిఫరెంట్. అందరూ ఒకే మాట మీద ఉంటారు, ఒకరికే ఓటేస్తారు. ఆ గ్రామంలో కేవలం 100 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఎన్నికలకు ముందు వీరంతా సమావేశం ఏర్పాటు చేసుకుని ఎవరికి ఓటు వేయాలి, వారికే ఎందుకు వేయాలి అనే విషయాలను చర్చించుకుంటారు. చివరగా గ్రామ పెద్ద ఎవరికి ఓటేయాలని చెబితే తూచా తప్పకుండా అందరూ వారికే ఓటేస్తారు. పార్టీలు అభ్యర్థులతో వారికి సంబంధం లేదు. అసలు వీళ్ళకి పోటీ చేసే అభ్యర్థులు ఎవరో కూడా తెలియదు. అభ్యర్థులు కూడా ఎన్నికల ప్రచారానికి ఈ గ్రామానికి వెళ్లరు. 1970 నుంచి ఇక్కడ ఇదే జరుగుతుంది. ఆ గ్రామంలో పిల్లలు చదువుకోవడానికి పాఠశాల లేదు. నీటి కొరత చాలా ఎక్కువ. దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూణే పట్టణానికి ఈ ఊరికి మధ్య రోజుకు ఒక్క బస్సు మాత్రమే నడుస్తుంది. ఆ బస్సు నడిచే రహదారి కూడా అధ్వానంగా ఉండటంతో బస్సు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో కూడా చెప్పలేని పరిస్థితి. విద్యుత్ సౌకర్యం ఉన్నప్పటికీ చిన్న వర్షం కురిసినా వారం లేదా నెల రోజుల వరకు విద్యుత్తు అంతరాయం ఏర్పడుతుంది. దేశమంతా ఎల్పీజీ గ్యాస్ ను ఉపయోగిస్తున్నా ఇక్కడి మహిళలు మాత్రం కట్టెల పొయ్యి మీదే పోరాడుతున్నారు. తక్షణ సహాయం అవసరమైనప్పుడు వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందదు. ప్రభుత్వ పథకాలు ఉండవు. అయినప్పటికీ ఎప్పటికైనా మార్పు వస్తుందనే చిన్న ఆశతో గ్రామ ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? మాది కాకినాడ. నా పేరు గోవింద. ఇంతవరకు 40 సంవత్సరాలు పెట్టి ఇక్కడే ఓటేసాం తెలంగాణ. నా పేరు ఐలియా. మాది తరుగుపుల మండలం, జిల్లా వరంగల్ తాలూకా చేర్యాలి. మా పేరు బురానుద్దీన్. మాకు ఓటు హక్కు ఉంది. మేము ఇక్కడనే హైదరాబాద్నే ఉంటాం. మాకు ఇక్కడ లేదండి. సతీష్, మహబూబాద్ జిల్లా, అమ్మనగర్. మీ సొంతంగా ఓటేస్తారా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా చెప్పారని వాళ్ళకు ఓటేయమని చెప్తే వాళ్ళకే ఓటేస్తారా? మీ నిర్ణయంతోనే ఓటేస్తారా? మా నిర్ణయంతో నేను ఓటేసుకుంటాను. ఎవరు చెప్పినా విన్నాను, అంటూ అనడం అంతే. మా సొంతం మా ఇష్టం నాకెళ్ళి ఓటేసుకుంటాం. ఎవరు మాకు రూపాయి ఇచ్చేయలేదు. వాళ్ళు ఇష్టమే, మా కష్టం మేము చేసుకొని బతాను. మాకు ఎవరు నచ్చితేనే వాళ్ళకు ఓటేస్తాము అంతే. అంటే మీకు నచ్చిన వారికే ఓటేస్తారు, ఎవరు చెప్పినా మా సొంత నిర్ణయంతోనే ఓటేసుకుంటాము. లేదండి, అది మన సొంత నిర్ణయం. మనం ఇప్పుడు వచ్చే జనరేషన్లో అది కంపల్సరీ మన సొంత నిర్ణయం తోటే వేయాలి ఖచ్చితంగా.